అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా అది చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట
పొంగే నాలో సంతోషం, గోరింటల్లే పూచే నాలో ఆనందం. హరివిల్లై విరిసిందమ్మ కళ్ళల్లోన ఆశ, సిరిమూవై పలికిందమ్మ గుండెల్లోన శ్వాస. కలహంస నడకల్లోన అందాల హైలెస్స, నీడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం. నిండా నింపిందమ్మ నాలో సంగీతం. గోదారల్లే పొంగే నాలో సంతోషం, గోరింటల్లే పూచే నాలో ఆనందం. ఇంతగా పెంచాయిలే, కళ్ళలో కోటి కాంతులే పలు వింతలే చూపాయిలే. సంక్రాంతి రోజు నామదికి ఈ అనుభవమే నాకు కొత్తగున్నది. రానంటూనే వచ్చిందమ్మ కొంటె కోయిల, రాగాలెన్నో తీసిందమ్మ తీయ తీయగా. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు. ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. నా కన్నుల్లో నా నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి. ఈ అనుభవమే నాకు తొలిసారి. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, అలజడి రేపింది నీ చిరునవ్వు. చూస్తే నిన్నలేని చలనం నాలోనా నాలోనా, కన్ను మూస్తే నిన్ను కలిసే కలలే ఓలలనా. ఎందుకో నా గుండెలోనా ఏదో హైరానా హైరానా, ఎంతమంది ఎదుట ఉన్నా ఒంటరి నవ్వుతున్నా. ఈ అల్లరి నీదేనా నన్ను అల్లిన తెల్లానా, అనుకున్నానా మరి నాలోనా ఈ నమ్మని కమ్మని కథ మొదలవున. అందం ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు. మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్నా చూస్తున్నా, నేను మాత్రం నిన్ను చూస్తూ కలవరపడుతున్నా. ఊహలన్నీ వాస్తవాలే నీలా మారేనా మారేనా, ఊపిరేవో రూపమైతే
కథ మొదలవును. అందం అందం ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి, ఈ అనుభవమే నాకు తొలిసారి. స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తావేకంగా. ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. ఓ నిజాయితీ ఉన్నోడిని, నిజాలనే అన్నోడిని, అబద్ధమే రుచించని అబాయిని, ఒకే ఒక మంచోడిని, రొమాన్సులో పిచ్చోడిని, పర్లేదులే ఒప్పేసుకో సరేనని. ముసుగేసుకోదు ఏనాడు నా మనసే ఓ భామ, నన్ను నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ. ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. తిలోత్తమా తిలోత్తమా ప్రతిక్షణం విరోధమా, ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా. ఓ గ్రహాలకే బలేసిన దివే అలా దిగొచ్చిన, ఇలాంటి ఓ మగాడినే చూడలేవమా. ఒకనాటి తాజ్ మహల్ అయినా నా ముందు ఊరిల్లి, ఇకపైన గొప్ప ప్రేమికుడై లోకంలో నిలిచే పేరే నాదేలే. ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా
వాక్యం మన జీవితంలోకి వస్తుంది. అందరూ నేర్చుకోండి. అందరూ అందరూ లేచి కొడదామండి. అందరు దయచేసి ఒక్కసారి తెలుసుకుందాం. నూతన వరువులు ఆశలు అందరూ చేసి ఆహ్వానిద్దాం. గౌరవప్రదంగా గౌరవ వాక్య సందేశాలు మనకు అందిస్తారు. దయచేసి ఎవరు కూడా మాట్లాడద్దు, నిశ్శబ్దంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తక్కువగా హల్లెలూయా వినిపిస్తున్నాయి. ఈ వివాహం చాలా ప్రత్యేకతలు కలిగినటువంటి వివాహం. సాధారణంగా పెళ్లి ఎప్పుడు ఆలస్యం అవుతుంది, కానీ ఈసారి పెళ్లి ఆలస్యం కాలేదు. అంటే నేను చూసిన ప్రతి పెళ్లి ఆలస్యం అయింది, కానీ ఈ పెళ్లిలో ఆలస్యం అనేది లేదు. ప్రాంప్ట్గా పెళ్లి కుమారుడు వచ్చి కూర్చొని ఉండడం, ప్రజలు ముందే రావటం, ఇదంతా నిజంగా ఆశ్చర్యంగా ఉంది. దేవుని కృప అని ప్రభునందు నేను నమ్ముతున్నాను. ఇరువురు ఈరోజు ప్రభు సన్నిధానంలో పరిశుద్ధాత్మ ఎదుట, వాక్యం ఎదుట, దేవదూతల ఎదుట, ప్రజల ఎదుట, పరిశుద్ధుల ఎదుట వివాహం చేసుకోబోతున్నారు. ఇక గంభీరమైన వివాహం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. ఇక దేవుని వాక్యాన్ని నేను ప్రారంభించక ముందు 1-2 ముఖ్యమైన సూచనలు చేయాలి. సతీష్ ప్రియాంకల జీవితంలో ఈరోజు ఒక మరపురాని దినం. ప్రభువా తండ్రి, ఎంతో కాలం కనిపెట్టినప్పుడు మీరు ఇచ్చిన కృప అనేటువంటిది ఒప్పుకొని మీకు వందనాలు తెలుపుతుంటున్నాం. చీకటి శక్తులను డిస్టర్బ్ చేసేటువంటి స్పిరిట్స్, ఎమోషన్స్, తండ్రి దేవ ప్రతి విధమైన డిస్ట్రాక్షన్ యేసు నామమునందు బంధిస్తూ ఉంటున్నాం. నిత్య మహిమ మీకు కలుగునుగాక. కృతజ్ఞతాస్తుతులు తెలుపుతూ ప్రభువా మీ కార్యములు గొప్పగా ప్రారంభించి మహిమ పొందుమని యేసు నామమందు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏం జరుగుతుంది? ఇట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ అండి. కంప్లీట్ గా ప్రేమ వాళ్ళ విభిన్నంగా ఉండడం ప్రారంభిస్తుంది. దేవుడికి నేను స్తోత్రాలు తెలియజేస్తున్నాను. బైబిల్లో చూస్తే కానా అనేటువంటి ఒక ఊరు అండి. అది కానా అనేటువంటి ఊరు. నేను ఒకరోజు బైబిల్లో పాత నిబంధన అంటారు, ఓల్డ్ టెస్టమెంట్. ఈ పాత నిబంధన 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన పాత నిబంధనలో కానా ఎక్కడుంది అని వెతికితే రకరకాల బైబిల్స్ తిప్పారండి. నేను ఏ బైబిల్ తిప్పినా కూడా కానా అనే ఊరు దొరకల. లాస్ట్ కు ఒక పాతకాలం బైబిల్లో మాత్రం ఆ రెఫరెన్స్ చూపించారు. ఒక మూలలో ఉంది ఆ రెఫరెన్స్. అంత చిన్న ఊరు, అంత గుర్తింపు లేనటువంటి ఊరు. కానా అంటే అర్థము రీల్ అంటే గడ్డిపోచ. రెల్లు అంటే అర్థం కాదు, గడ్డిపోచ అండి. గడ్డి ఉంటుంది కదా, అంత బలహీనమైంది, అంత విలువ లేనిది, అంత గుర్తింపు లేనిది, అంత క్షణికమైంది. అంతే కదా గడ్డి. అయితే యేసు అక్కడికి వచ్చాడు. కానా అనే ఊరికి యేసు ప్రభు రావడం జరిగింది. యేసు ప్రభు రావడం ద్వారా కానా అనే ఊరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. కానా అనేటువంటి ఊరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఏ దేశంలోనైనా మీరు చూడండి, ఆ దేశంలో ఒక్క చోటైనా కానా అనే పేరు ఉంటుంది. అమెరికాలో చాలా ఊర్లకు కానా అనే పేరు ఉంది. ఇంగ్లాండ్ లో ఉంది, ఐరోపాలో ఉంది, ఇండియాలో కూడా ఉందండి. కానా అనేటువంటి ఊరు ఏంటి ఇంత ప్రఖ్యాతిగాంచింది? కేవలం దాని పేరు రెల్లు, గడ్డిపోచ కదా. అంటే యేసు అక్కడికి వచ్చాడంతే. అది అత్యంత ప్రాముఖ్యత వచ్చేసింది. హల్లెలూయా. ఈ పెళ్లి ఏం తెలుపుతుందంటే యేసు ప్రభు పిలువబడ్డాడు. ఆ పెళ్లి యొక్క ప్రత్యేకత బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో చూస్తాం కదా, యేసు ప్రభు పిలువబడ్డాడు కానా అనేటువంటి ఊరికి. అయితే ఇంత గొప్ప దేవుడు వస్తే కొన్ని గంటలు అలాగే కూర్చొని ఉన్నాడండి. ఎంతసేపు చెప్పంటారా? విందు జరిగింది, తర్వాత ఎంతసేపు జరిగిందో, ఎన్ని బ్యాచెస్, తర్వాత ద్రాక్షారసం అయిపోయింది. అంతసేపు యేసు ప్రభు కనిపెట్టుతా ఉన్నాడు. ఎందుకు చెప్పంటారు? యేసు ప్రభు ఎవరంటే సహాయం చేసేదానికి కనిపెట్టే దేవుడు, ఆదుకునే. అందరూ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు, అమ్మాయి ఎట్లా ఉందని చూసేదానికి వస్తే ఆ పెళ్లికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నేను ఏం చేసి ఈ పెళ్లిలో సహాయం చేయాలి,
ఏం చేసి ఈ పెళ్లి కుటుంబాన్ని ఆదుకోవాలి, ఏ అద్భుతం చేసి వీరికి సహాయం చేయాలి. ప్రభువుల వారులారా, ఈ పెళ్లి ఏం జరుగుతుందంటే యేసు ప్రభువా రమ్ము, మాతో ఉండేదానికి రమ్ము, యేసు ప్రభువా మాలో ఉండేదానికి రమ్ము, యేసు ప్రభువా మా వెంబడి ఉండు ప్రభువా. జస్ట్ దాట్, అంతే అండి. పరిస్థితి మొత్తం మార్చేస్తుంది ప్రభువుల వారులారా, మొత్తం పరిస్థితి. చూస్తే ఈ పెళ్లి ప్రారంభమైంది. యేసు ప్రభు ఒక చోట కూర్చొని ఉన్నాడు. పెళ్లి తంతు జరుగుతుంది. పెళ్లి అయిపోయిన పెళ్లిలో ఏమీ లేదు, సైలెంట్ గా ఉన్నాడు ప్రభు. పెళ్లి అయిపోయిన తర్వాత భోజనాలు స్టార్ట్ అయ్యాయి. ఆ దేశ పద్ధతి ప్రకారం ద్రాక్షారసం ఇస్తారండి. ఇక్కడ మనకు తాంబూలం ఎట్లా ఉంటుందో అక్కడ ద్రాక్షారసం విరివిగా ఉంటుంది. సో ద్రాక్షారసం ఇవ్వకపోతే అయిపోయింది. ఎంత తెచ్చారు అంత ద్రాక్షారసం అయిపోతే బైబిల్లో మనం చూస్తాం కదా, అప్పుడు యేసు ప్రభు ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభు అనేటువంటి మాట. అంటే అంతవరకు ఒక విధంగా ఏ అవసరత ఉన్నా సహాయం చేసడానికి ఆదుకొని ఉన్నాడు. ఏ అవసరత ఉన్నా. నిన్నటి దినం లేదా మొన్నటి దినం ఒక చాలా క్రిటికల్ కేసు మేము చూడాల్సి వచ్చింది. దాని పూర్తి వివరాలు నేను ఇవ్వడం లేదు. హార్ట్ ప్రాబ్లం వచ్చినటువంటి ఒక వ్యక్తి వచ్చినప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే ఈ ప్రాబ్లం చాలా పెద్దది, ఒక డాక్టర్ మాత్రం సరిపోరు, ఇంకొక కార్డియాలజిస్ట్ పిలుస్తారు, దేనికైనా రెడీగా ఉండాలి అన్నారు. ఏదైనా సంభవిస్తుందేమో రెడీగా ఉండాలి. ప్రభువుల వారులారా, ఈ పెళ్లిలో యేసు ప్రభు వచ్చి రెడీగా ఉన్నాడు. ఏ అవసరమైనా సహాయం చేస్తానికి, ఏ సహాయం అవసరమైనా ఆదుకునేదానికి. దేవుడి యొక్క వాక్యాలు చూస్తాం కదా, ఆ యొక్క కుటుంబం ఏంటంటే చాలా రిచ్ ఫ్యామిలీ అండి. ఆ పెళ్లి జరిగిన కుటుంబం పేద కుటుంబంగా, చాలా ధనికులు. ఎందుకంటే పెళ్లికి ఒక విందు ఉంది, విందు ప్రధాని అనే మాట వాడారు. అంటే అర్థమైంది, చాలా ఆర్గనైజ్డ్ గా ఉంది. అంటే అంత ధనిక కుటుంబంలో కూడా ఏమైంది, కొరత ఏర్పడింది. ధనిక కుటుంబంలో కూడా ఏమేర్పడిందండి, కొరత ఏర్పడింది. ఇదేం జరుగుతుంది, ఎంత పెద్ద ఇంటి వారైనా కొరత అనేది ఒకటి ఉంటుందండి. ఎంత ధనికులైనా కొరత అనేటువంటిది ఉంటుంది. ఎంత ఐశ్వర్యవంతులైనా కొరత అనేది ఉంటుంది. బైబిల్లో మనం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో, ఇది క్రిస్మస్ సీజన్ కదా, యేసుక్రీస్తు పుట్టే సమయంలో యోసేపును గురించి ఒక మాట చెప్పారు. దావీదు కుమారుడు, దావీదు వంశస్థుడు అన్నారు. ప్రభువుల వారులారా, ఎందుకు దావీదు వంశస్థుడు అన్నారు చెప్పమంటారా? ఆయన దావీదు గోత్రంలో లేదా వంశంలో పుట్టినటువంటి వాడు. దావీదుకు టన్నుల కొలది బంగారు ఉండిందండి. కింగ్ డేవిడ్ ఇజ్రాయెల్ దేశంలో ఆయనకు ఒక టెంపుల్ కడతా ఉంటే టన్నుల కొలది బంగారు గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా ఎంత బంగారు ఉంటుందో చూడండి. టన్నుల బంగారు ఉండేటువంటి దావీదు రాజు యొక్క వంశంలో పుట్టిన యోసేపుకు డబ్బు లేదు. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. దావీదు వంశంలో వచ్చాడు, బంగారు వెండి ఏమీ లేక గువ్వల జత తీసుకెళ్లారు. ఆశ్చర్యం కదా, అంత పెద్ద పెద్ద బాణాలు. నేను నిలబడ్డాను, ఒక్కొక్క రాతి బాణ నా సైజు ఉందండి, ఎత్తు బాణ సైజు నా ఎత్తు ఉంది. నా 2 చేతులతో దాన్ని పట్టుకుందామంటే అంతకంటే వెడల్పు. అటువంటి 6 రాతి బాణాలు నీళ్ళతో నింపమన్నాడు. వంటలు కదా ఇది. దాని తర్వాత ప్రభు ఆ పరిచారకులను చూసి ఆ నీళ్ళు ఎత్తుకెళ్ళండి అన్నాడు. చూస్తే నీళ్లు ద్రాక్షారసం అయ్యాయి. ఏంటి దీని యొక్క అర్థం? బైబిల్లో మనం చూస్తే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పేతురు అంటాడు, దేవుడు నీళ్ళల్లో నుండి సమస్తాన్ని చేశాడట. దేవుడు ఏం చేశాడు? నీళ్ళల్లో నుండి. ఇప్పుడు ఆ పెళ్లిలో యేసు ప్రభు చూపిస్తున్నాడు, ఆ దేవుణ్ణి నేనే అని చూపిస్తున్నాడు. చెప్పండి, అక్కడికి వచ్చి ఆ కుటుంబం యొక్క అవసరత తీర్చాడు, అవమానాన్ని తొలగించాడు. యోహాను 2:10 చెప్తుంది, యేసు ప్రభు తన మహిమను కనపరిచాడు. తన మహిమ, నీళ్లను ద్రాక్షారసంగా మార్చి తన మహిమను కనపరిచాడు. యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలడు. చెడిపోయిన జీవితాలను మంచి జీవితాలుగా మార్చగలడు. పడిపోయిన ఎకానమీ తిరిగి రీస్టార్ట్ చేయగలడు. ప్రతి విధమైన మేలు కార్యం జరుగుతుంది. మరి సతీష్, ప్రియాంక ఇరువురు ఇప్పుడు వివాహంలో జత పడబోతుండగా ప్రభు వారిని దీవించబోతున్నాడు, దర్శించబోతున్నాడు. అంతేకాదు
వారు కూడా ప్రతిరోజు మోకరించి యేసు ప్రభువా మాతో ఉండు, మాలో ఉండు అని వేడుకుంటుండగా చిన్న ప్రార్థన చేసి మనం ముగిద్దాం. ప్రేమ గల తండ్రి, స్తుతులకు పాత్రుడమైనటువంటి ప్రభువా, ఎదుగో మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, ఈ గొప్ప సందేశమును బట్టి మీకు వందనాలు. విన్న ప్రతి ఒక్కరిలో మీ కార్యం జరిగించండి. సమయంలో మీకు వాహన దైవజనులకు స్త్రీ పురుషులనిద్దరిని అనగా రాయిని సతీష్ కుమార్ గారు, తిరుపతి గారి ప్రియాంక గారిని జతపరచుటకు మనం దేవుని సన్నిధానంలో కూడి వచ్చి ఉన్నాము. ఈ వివాహము దేవుని పరిశుద్ధమైన నామమున జత చేయబడటకే ఏర్పాటు చేయబడినది. ఈ పద్ధతిని మనం ఎంతైనా గౌరవించవలసి ఉన్నది. ఊరిలో యేసయ్య అక్కడికి వెళ్ళి ఆశీర్వదించడం ద్వారా మరింత ఈ వివాహ మహోత్సవములకు చాలా వైభవంగా చక్కగా దేవుని నామమును జరిగించడానికి సహాయపడింది. జతపరచబడకూడదని ఇద్దరులే. మీలో ఎవరికైనా క్రైస్తవ సంఘం వంటి కానీ ఈ దేశ చట్టములు వంటి కానీ న్యాయసమ్మతమైన హేతువు ఏదైనా తెలిసి ఉన్న పక్షమున దానిని వెల్లడింపవలెను. లేని ఎడల ఇక మీద ఎన్నటికీ కూడా ఊరుకొనవలెను. ఏ న్యాయ సంబంధమైన హేతువు లేనందున వీరిద్దరిని ప్రభు పేరిట దేవుని సన్నిధానములో దైవజనుల సమక్షములో ప్రజల ఎదుట ఒక చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. మీ సంకల్పానుసారముగా నీ ప్రియ బిడ్డలు, మా ప్రియులు ఇరువురి కుటుంబాలను మీరు దగ్గరగా చేసి శ్రీనివాసరన్న గారి కుమారుని, అక్షణ గారి కుమార్తెను జతపరచుటకై తీసుకొని వచ్చి బంధుమిత్రులతో, ఆత్మ సంబంధమైన బంధువులతో, రక్త సంబంధికులతో, స్నేహితులతో, నాన్న వారందరితో ఈ రీతిగా ఈ వివాహ మహోత్సవంలో పాలుపొక్కలు పొందడానికి ఆమేన్. రాయని సతీష్ కుమార్ నీవు తిరుపతి గారి ప్రియాంక అను ఈ స్త్రీని భార్యగా చేసుకున్నప్పుడు ఈమెను మాత్రమే హత్తుకొని ఉండువా? అర్థం. తిరుపతి గారి ప్రియాంక అను నీవు సతీష్ కుమార్ అనే ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఈయన మాత్రమే హత్తుకొని ఉండువా? మరి ఓడిపోతారు కూడా ప్లీజ్ పైకి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. గవర్నమెంట్ వారి ద్వారా అధికారాన్ని బట్టి ప్రభు సన్నిధానంలో ఈ సమయంలో జరిగిస్తున్న ఈ వివాహములు దానిని ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి మూడున్నారు శ్రీనివాసన్న గారు, రమేష్ గారు, మీరు మీ కుమార్తె నలుగురు ప్రియాంకను రాయని సతీష్ కుమార్ గారికి యువతకు మీరు ఇష్టపడుతున్నారు కనుక మీరు వారిద్దరిని కలిపే విధంగా మీరు కన్యాదానం చేయించవలసిందిగా ప్రభుత్వం మరి చేస్తున్నా. మీరిద్దరు కూడా మరి చేయి పంపించండి. వాళ్ళిద్దరు ముందుకు వస్తే బాగుంటుంది కదా.
పేరిట ప్రేమతో మనం చూసుకుంటే ఏమిటిన్నారా రమేష్ గారు వారి కుమార్తెను సతీష్ గారికి తనకి ఇష్టపడి వారిని అప్పగిస్తున్నారు. ఈ సమయాన వారిని ఆశీర్వదించుకొని వచ్చినటువంటి మనం సతీష్ అని నేను ప్రియాంక అను నిన్ను ఇది మొదలుకొని చావు మనల్ని ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నిన్ను నా భార్యగా అంగీకరించుచు ప్రమాణం చేయుచున్నాను. అలానే ఇది మొదలుకొని చావు మనల్ని ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉండుటకై నా భర్తగా నిన్ను చేసుకున్నటకు ప్రమాణం చేస్తున్నాను. ఈ సమయాన గుర్తుగా దేవుని సన్నిధానంలో వారు ప్రమాణం చేశారు. వివాహము అంటే గుర్తుగా ఏదైనా పూర్వవరం కానీ సార్ కొట్టు సార్ అట్లా పట్టుకోండి కింద పట్టుకోండి సార్. మేడం మీరు చేయండి. మా స్మైల్ కొంచెం చేయి తిప్పండి మా చేయి రింగ్ తిప్పండి మేడం రింగ్ చూపి. స్మైల్ రెడీ స్మైల్ సార్. ఓకే. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు, స్తుతి, ఆరాధన, మహిమ ఘనత చెల్లిస్తున్నాం. ప్రభు సతీష్ మరియు ప్రియాంకర్ ఇప్పుడే మీ సన్నిధానంలో నీ వాక్యం ఎదుట భార్య భర్తలుగా తీర్మానమై ఉండగా మీకు మహిమ కలుగునుగాక. ఇరువురిని ఆశీర్వదించండి. సతీష్ ప్రియాంకర్ ఇరువురిని బ్లెస్ చేయమని అడుగుతున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున సతీష్ మీదకి దేవుని కృప దిగి వచ్చునుగాక.
యేసు నామమునందు దీవెన కలుగునుగాక. ప్రియాంకను దీవించండి, కృప అధికం చేయండి ప్రభువా. ఇరువురు మీ కొరకు ప్రకాశిస్తూ ఈ లోకంలో వర్ధిల్లుటకు సహాయం చేయండి తండ్రి. కుటుంబ జీవితంలో సంతోషము, సమాధానం, ఇహమందు ఆశీర్వాదం, పరమందు దీవెన కలుగునట్లుగా ఇరువురిని దీవించండి. అక్కుల ప్రిస్కిల్లలాగా మీరు వర్ధిల్లి మీ కొరకు ప్రకాశించినట్లుగా కృప చూపించమని ఎన్నటెన్నటికీ మారని మహిమగల యేసు నామమునందు ఇరువురిని మీ చేతికి అప్పగించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you. God bless you. మహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను రండి. సర్వాధికారియు సర్వోన్నతుండైనా, సర్వాధికారియు సర్వోన్నతుండైనా మన తండ్రిని ఘనపరచి మనము సహించెదము. మన తండ్రిని ఘనపరచి మనము సహించెదము. గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను రండి. శ్రీ యేసుక్రీస్తుండే సంఘంబునకు శిరసు. శ్రీ యేసుక్రీస్తుండే సంఘంబునకు శిరసు. వాక్యాఉదకము తోడా శుద్ధి పరచుచుండే. వాక్యాఉదకము తోడా శుద్ధి పరచుచుండే. గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను రండి. సిద్ధపడెను వధువు సుప్రాకాశము గల. సిద్ధపడెను వధువు సుప్రాకాశము గల. నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెను. నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెను. గొర్రె పిల్లవి మహోత్సవ సమయము వచ్చెను రండి.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం,
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా నా కళ్ళలో కొత్త నీలి రంగు పొంగెనే అవి నిన్ను చూసినప్పుడే నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టెనే నువ్వు నన్ను చూసినప్పుడే నువ్వెళ్ళే దారంతా పచ్చరంగేసినట్టుంది నీ వెంటే నేనుంటే పాదాలకే పసుపు పూసిందే రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే 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 కన్ను చూడనన్ని కొత్త రంగులే 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 నువ్వు పక్కనుంటే రంగులే 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 కన్ను చూడనన్ని కొత్త రంగులే ఓ నవ్వు నువ్వు విసిరావు ఆ క్షణము రంగు తెలుపు నా కాటుకిష్టం అన్నావు ఆ పుట్ట రంగు నలుపు నీ చేతి స్పర్శే తాకిందో నా ఒంటి రంగు నీ మౌనమే ఓ ముల్లైతే నా పలుకు రంగు గులాబీ జగమాడే రంగేళే ఏడాదికోసారి నాలో ఈ హోళీలే నిమిషానికోసారి నీ వల్లే రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే 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 కన్ను చూడనన్ని కొత్త రంగులే 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 నువ్వు పక్కనుంటే రంగులే 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 కన్ను చూడనన్ని కొత్త రంగులే నువ్వు పలకరించి ప్రతిసారి నా పులకరింతది ఏ రంగు నీ మెప్పు పొంది ప్రతిసారి నా గొప్పతనముది ఏ రంగు నువ్వు కోపగించే సమయంలో నా బుజ్జగింపుది ఏ రంగు నువ్వు విడిచి వెళ్ళే వేళల్లో నా ఎదన వేదనదే రంగు హరివిల్లే ఆ ఏడు రంగుల్ని మించదులే నా మనసే నీ వల్లే వేవేల రంగుల్ని వెదజల్లే రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే 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 పేరు లేని వెన్న కొత్త రంగులే రంగులే రంగులే
రెంటికి లేదు ఏమంత దూరం, ఒకటి హృదయం ఒకటి ప్రాణం, వాటినే నాడు విడదీయలే. చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే. ప్రేమతో వచ్చానే, స్నేహమే గెలిచానే, స్నేహము ప్రేమ రెండు నావే. ఓ వెలుగుతో వచ్చానే, నీడలా మారానే, వెలుగు నీడల్లో తోడు నీవే. గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగేనే, గుండె తడి నువ్వయ్యావులే. చిన్ని చిన్ని ఆశలు నాలో
రేగనే చిరు చిరు హృదయలో ఊగనే నేస్తమై వచ్చావే పుస్తలై నిలిచావే బహుమతి ఇచ్చావే జీవితాన్ని ఇక్కడే ఉన్నామే అక్కడే అదుగామే ముగ్గురైపోయి ముద్దులోనే ప్రేమనే పంచావే పాపలా చూసా